హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శశి వ్లాగ్స్. ఈరోజైతే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసినాం. చూడండి, మీకు చూపిస్తాను. ఇదే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్. చూడొచ్చు, ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ పాదాలు కనిపిస్తాయి మనకి. చూడండి, గుడి ఎంట్రన్స్ లోపలికి వచ్చినాం. ఇక్కడ మనకు ఒక రథం కనిపిస్తుంది. రథం కనిపించిన తర్వాత ఇక్కడ మొత్తం గుడి ఉంది. చూడొచ్చు మీరు, మొత్తం గుడి. ఇది పక్కన దేవుడు, ఏదో దేవుడు ఉన్నాడు, విగ్రహాలు ఉన్నాయి. ఇవైతే స్వామి గారి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు చూసిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. 108 స్టెప్స్ ఉంటాయి. 108 స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలా. పక్కన అయితే దేవుళ్ళు ఉంటారు. చూడండి, మీకు చూపిస్తాను. వీళ్ళైతే మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మేము నలుగురం వెళ్ళాము. చూడండి, పక్కన దేవుళ్ళు కూడా ఉన్నారు. దేవుళ్ళని చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, అక్కడ నరసింహస్వామి ఉన్నాడు, ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళని దశ అవతారాలు అంటారంట. చూడండి, ఇప్పుడైతే 108 స్టెప్స్ అయిపోవడానికి వచ్చినాయి. గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇవి ఉన్నాయి కొన్ని స్టెప్స్. వెళ్ళిపోయి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ విష్ణుమూర్తి దేవుడు ఉన్నాడు. మొత్తం సరౌండింగ్స్ చూడండి ఎట్లుందో. జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. చూడండి, ఇతనైతే విష్ణుమూర్తి దేవుడు. కోనేరులో ఉన్నాడు, పాముల మీద పండుకొని సూర్యుడిని చూస్తూ ఉన్నాడు. చూడొచ్చు మీరు. ఇక్కడైతే పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంది. చూడొచ్చు మీరు. హనుమాన్ విగ్రహం పక్కనే ఒక పెద్ద గంట ఉంటుంది. ఆ గంటనైతే కొట్టాలా. చూడొచ్చు, ఇంత పెద్దగా ఉంది గంట. అసలు ఈ గుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేవు. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి గుడిని. అసలు లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసినామడే జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపించింది. అసలు ఎంత గొప్ప ఉందో గుడి. మీరు కూడా పక్కా వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో పాటు, లేకుంటే ఫ్రెండ్స్ తోటి. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.